హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కళ్ళకు కనువిందుగా నోటికి బహు రుచిగా ఉండే పాస్తాతో ఇడ్లీ అండి. నిజంగా పాస్తాతో ఇడ్లీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? భలే రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. పిల్లలు పాస్తా అనగానే చాలా ఇష్టంగా తింటారు కదా. అలాంటి పాస్తాతో ఒక్కసారి ఇలా ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయండి. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? దానికోసం ఇక్కడ 1 కప్పు వరకు పాస్తాను తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. దాంట్లోకి బాగా మరిగించిన వాటర్ అయితే వేసేసుకోండి. పాస్తా మునిగే వరకు వేడివేడి నీళ్లు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి స్పూన్తో ఇదంతా ఒక్కసారి పాస్తాని కలుపుకుందాము. ఇలా వాటర్ వేసేసుకొని కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాలైనా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు వరకు సన్న రవ్వ వేసుకోండి. ఉప్మా చేసుకుంటాం చూడండి, సుజీ రవ్వ అంటాము. ఆ రవ్వని ఒక 1/2 కప్పు వరకు వేసుకొని దీంట్లోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకోండి. చిక్కగా ఉన్న పెరుగు వేసుకోవాలి. ఏ కప్పుతోనైతే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా రవ్వలో పెరుగు వేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనము వేడి నీళ్ళలో పాస్తా నానబెట్టుకున్నాం కదా, ఆ పాస్తాని అయితే ఒకసారి స్పూన్తో మళ్ళీ ఇదంతా కలుపుకుందాము. సాఫ్ట్గా అయిపోయినాయండి పాస్తా అనేది. మనం వేడి నీళ్ళలో పాస్తా నానబెట్టుకున్న వాటర్ మొత్తం వంపేసుకొని పాస్తాని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము స్పూన్తోని. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా ఇడ్లీ చేసుకుంటుంటాం కదా, మధ్య మధ్యలో ఒకసారి పాస్తాతో కూడా ఇలా ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి అయితే తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్లో శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు వేసుకొని ఆ తాలింపు అంతా ఇందులోనే మిక్స్ చేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. తాలింపంతా మనం పాస్తా రవ్వ వేసుకున్న మిశ్రమం ఉంది కదా, దానికి అంతా పట్టే విధంగా కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 6 నిమిషాల తర్వాత అయితే ఇదంతా కలుపుకోవాలి. మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిపడింది చూసారు కదా, అందుకోసమని ఒక 6 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా రాసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆయిల్ రాసేసుకున్నానండి ఇడ్లీ ప్లేట్లకి. ఇలా ఆయిల్ రాసుకున్నాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్ని ఒక్కొక్క గరిటెడు వరకు వేసేసుకోవాలి. ఇలా చక్కగా ఫిలప్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 కప్పు రవ్వ, 1 కప్పు వరకు పాస్తా తీసుకున్నాను కదా, 3 ప్లేట్ల వరకు ఇడ్లీ అయితే అయిందండి నాకు. ఇక్కడ చక్కగా ఇలా అన్నీ ఫిలప్ చేసేసుకోవాలి. గరిటెతో వేసుకొని పిండి ఇలా వేసేసుకొని ఇక్కడ నేను 3 ప్లేట్ల వరకు ఇడ్లీలన్నీ ఇలాగే వేసేసుకున్నాను పిండిని. ఇంకా ఆల్రెడీ నేనైతే స్టవ్ పైన అయితే ఒక గిన్నెలోకి 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ కొంచెం వేడైనవి. ఇంకా మనం ఇడ్లీ ప్లేట్ని అయితే ఆ బౌల్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తానండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి ఇక్కడ పాస్తా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చూసుకుంటే మనకు తడిదనం అని లేకపోతే మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాకైతే ఇడ్లీ అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా ఎంత ఫ్రీగా వస్తుందో ఇడ్లీ అనేది. ప్లేట్కి కూడా అస్సలు అంటుకోదండి. చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది పాస్తా ఇడ్లీ అనేది. ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇడ్లీ తీసుకొని. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా రెగ్యులర్గా ఇడ్లీ తింటూనే ఉంటాం కదా, అలాంటి ఇడ్లీ కాకుండా ఒక్కసారి పాస్తాతో కూడా ట్రై చేయండి. పిల్లలైతే నిజంగా భలే ఇష్టంగా తింటారు. చూడటానికి కూడా భలే కనబడతాయండి మనకి పాస్తా ఇడ్లీ అనేది. మరి మీకు పాస్తా ఇడ్లీ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇంక ఈరోజు పాస్తా ఇడ్లీ అలాగే పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేశాను. 2 కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ అనేది. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.